హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు ఏది ఊరికే మాట్లాడరు. ఆయన ఏది మాట్లాడినా సరే దానికి అర్థం పరమార్థం డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు మనకి కల్తీ లడ్డూ గురించి, కల్తీ నెయ్యి గురించి పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం చేసినటువంటి, ఆయన అధికారంలోకి రాగానే ఆయన చేసినటువంటి పశ్చాత్తాప దీక్ష కావచ్చు, కల్తీ నెయ్యి జరిగింది, మనం ఎంతగానో నిష్టగా దేవుడిని కొలుచుకుని ఎంతో మొక్కుకుని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుంటాం. ఆ ప్రసాదంలో కల్తీ జరిగింది, పాపం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష కూడా చేశారు. దాని గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా చేసేసారు, ఎవిడెన్స్ లేకుండా గాలి మాటలు ఏదో పొరపాటున మాట్లాడేసి ఉంటారు, దానివల్ల ఆయనకి ఇంపాక్ట్ అవుతుంది, డెఫినెట్గా దాని మీద ఆయన నిలబడలేరు అని చెప్పి చాలామంది అనుకున్నారు. తిరిగి కరెక్ట్గా సంవత్సరంలో తిరిగేలోపు మళ్ళీ చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అక్షర సత్యం అనే చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏదో మాట్లాడేశారు, దాన్ని పట్టుకుని చాలా పెద్ద చేశారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎందుకు అంతలా చేయాల్సి వచ్చింది అంటే, కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి హిందువుకి కూడా, కొంతమంది ముస్లింలు కూడా ఆయన భక్తిగా పూజిస్తారు. అలాంటి అంటే ఏదైనా సరే మన బాధని ఆయనకి వెళ్ళి ఒక్కసారి చెప్పుకుంటే మనకి ఏదో ఒక రూపంలో మన బాధని తీరుస్తాడు, మన కష్టాన్ని తీరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఈ కలియుగంలో చాలామందికి ఏర్పడిపోయింది. అందుకనే ఎంతోమంది నడకన వెళ్తారు, ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ అలిపిరి మెట్ల నుంచి పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎన్నో మొక్కులు అంటే సంవత్సరం అంతా కూడా ఇంత కూడగొట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ ముడుపులు చెల్లించుకునేటువంటిది, తలనీలాలు సమర్పించేటువంటిది ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు దాదాపు 1,00,000 నుంచి 3 లక్షలు 5 లక్షల మంది అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంటే ఈ దేశంలో ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవుడు ఆలోచించండి. ప్రపంచంలో అపర కుబేరుడిగా వెంకటేశ్వర స్వామిని నిలబెట్టారు అంటే ఆయన విశిష్టత ఏంటో, ఆయన గురించి ఎన్ని కథలు ఎన్ని నిజాలుగా మనకి జరిగాయో అదే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేసినదే. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 వరకు కూడా కల్తీ నెయ్యి ద్వారా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డూలో కల్తీ జరిగింది. దయ్యా క్షమించు దేవుడా, మమ్మల్ని ఇలాంటి మానవులు చేసినటువంటి తప్పిదాన్ని క్షమించి వదిలేయ్యా అని చెప్పి పశ్చాత్తాప దీక్ష చేశారు. మనందరి తరపున ఆయన దేవుణ్ణి వేడుకున్నారనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష తప్పకుండా పడాలి. కానీ వాళ్ళ తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కోరుకోవడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు జరిగినటువంటి ఆ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు దానికి సంబంధించి సిట్ చాలా నిజానిజాలు బయటకు తీసుకొని వచ్చింది. సిబిఐ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం సిట్ చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. పాలు లేకుండా నెయ్యి అనే ఫ్లేవర్ని తయారు చేసి అమ్మేశారు. అక్కడ టీటీడీ వాళ్ళు కొనుక్కున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, దానికి అవకాశం ఇచ్చారు, ఎందుకని దానికి టీటీడీకి సంబంధించినటువంటి ఆ టెండర్లకి ఎవరైతే ఆ కంపెనీని ప్రోత్సహించారో, ఆ కంపెనీకి ఆ టెండర్ దక్కేలా చూసుకున్నారో, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎంక్వైరీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి ఆ మాటే ఈరోజు ఆయన అంటే దేవుడు ఏదో సంకల్పిస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి మాట రాదు అని చెప్పి చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. ఆయనలో ఏదో తెలియని ఒక దైవశక్తి ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా అంత ఈజీగా మాట్లాడరు. ఎస్పెషల్లీ కొంతమంది నా కమెంట్స్లో కూడా తెలియజేస్తున్నారు, 30,000 మంది ఆడపిల్లల్ని మిస్ అయిపోయారు అన్నారు కదా, ఏమయ్యింది అని. డెఫినెట్గా దాని మీద లోక్సభలోనే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అడిగితే దాని గురించి చాలా క్లియర్గా డేటా ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు 33,000 మంది ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ అయ్యారు. దాంట్లో రికవరీ రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా ఒక్క నెలలోనే ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పరిధిలో, ఒక జిల్లాకి సంబంధించినటువంటి పరిధిలో 1000 మందికి పైగా రికవరీ, అంటే వివిధ కారణాలతో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చారు అని చెప్పి చెప్తున్నారు. ఆ పేటీఎంస్కి ఈ బ్యాచ్కి అర్థం కాదు.
అంటే వెనకాల వెళ్ళి దీని గురించి విచారణ చేసి నిజానిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తారు, దీని మీద విరుచుకుపడండి, వాళ్ళు ఏది మాట్లాడినా 30,000 మంది గురించి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటెలిజెన్స్ నుంచి ఆయనకు ఉండేటువంటి సమాచారాన్ని తీసుకుని ఆయన బహిరంగంగా చెప్పారు. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు కూడా వాలంటీర్లుగా చేరి వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి డేటాని మిస్యూజ్ చేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీకి మన ఆధార్ కార్డులు కావచ్చు, మన ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి ఆ సీక్రెట్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. దాని ద్వారా కొంతమంది ఇలా దీన్ని ఉపయోగించుకుని ఎవరు సింగిల్ లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి బెదిరించో ఇంకొకటి చేసో వాళ్ళని వేరే విధంగా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కొంతమంది వాలంటీర్లు హత్యలు చేసినా, కొంతమంది వేరే విధంగా ఆడపిల్లల్ని లేపుకు వెళ్ళిపోయినా, ఇవి కొంతమంది, అందరూ అని కూడా ఎవరు అనలేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనలేదు. ఇకపోతే కల్తీ మద్యం గురించి చాలా క్లియర్గా జోగి రమేష్ అనే వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాయంటే కొంతమంది పేటీఎంస్ గురించి. ఇకపోతే ఈరోజు మళ్ళీ ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా నిజం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఎస్పెషలీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతూ, ఇదిగో కల్తీనే అన్నారు కదా, ఏమైపోయింది, ఏం లేదు, అక్కడ ఏమీ లేకుండా ఇది చేశారని జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్ లాంటి ఒక సొల్లు కవర్లు చెప్పే, సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయ నాయకుడిగా ఇది ఎలా మాట్లాడతాడో, తన దగ్గర ఏమీ ఉండదు, విషయం ఉండదు, ఎటువంటి ఆధారాలలో ఆరోపణలు మాత్రం చేస్తాడన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రకాష్ రాజ్ మరి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో మోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఒక హారతి పళ్ళని చేతిలో పట్టుకుని నేను నాశనం అయిపోతాను, నేను ఇదైపోతాను, ఇలాంటి కల్తీ నేను చేయలేదు అని చెప్పి ఆయన కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఏం ముఖం పెట్టుకుని జనాల్లోకి వచ్చి మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు, కల్తీ జరిగిందని ఏదో మభ్య పెడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ జరగకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో రుద్దేసేటువంటి ప్రయత్నం చేశారన్నారు. ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఆడొకడు, ఆడైతే మరీ దారుణంగా పిచ్చి పిచ్చి మాటలు, ఎక్కడా కూడా ఒక్క నిజం కూడా సమాజానికి పనికొచ్చేటువంటి ఒక వీడియో కూడా చేయకుండా సమాజంలో గొడవలు, కులాల మధ్య, ఒక వ్యక్తుల మధ్య కొన్ని వర్గాలుగా చీల్చేసి వాళ్ళని కొట్టుకునే విధంగా ప్రేరేపించే వీడియోలు తప్ప వాడు ఏమీ చేయడానే చెప్పాలి. ఇకపోతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు, ఆఖరికి మొన్న ఎర్రచందనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే అక్కడ మా లంచు, డిన్నరు లేదా టిఫిన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు తప్ప, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ అవినీతికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో సహా బయటపెట్టాడో దాని గురించి కాకుండా ఆయన లంచ్కి ఇది వెళ్ళాడు, ఫ్లైట్ ఎక్కాడు, హెలికాప్టర్ ఎక్కాడు, ఏదెక్కితే మీకు ఎందుకురా పేటీఎంస్, నాకు అర్థం కాదు. ఇకపోతే ఇంకొక విషయం గురించి చెప్తా. పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రచందనం చెక్కల గురించి, ఎర్రచందనం చెట్ల గురించి మాట్లాడుతూ శ్రీవారికి సంబంధించిన అప్పుడు దెబ్బ తగిలినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఆ రక్తపు బొట్టే ఎర్రచందనం చెట్లుగా మారాయి, అందుకే దానికి ఇంత విశిష్టత, దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆ సంపద మనకు మాత్రమే శేషాచలం అడవిలో ఆ శ్రీవారి పాదాల చెంత ఉంది, దానికి అందుకే అంత ప్రాముఖ్యత ఉంది, దాని గురించి అందుకే ఇంతమంది కొన్ని వేల కోట్లు దాని నుంచి అక్రమంగా సంపాదించుకొని కొన్ని లక్షల కోట్లు నరికేసి తీసుకువెళ్ళిపోయారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఆ వెంకటేశ్వర స్వామి దాని గురించి ఎక్కడ రాసి లేదు, అది ఇది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే చాలా క్లియర్గా కొన్ని పురాణాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఏది కూడా, నేను మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడారు అంటే దాంట్లో 100% ఆయన తెలుసుకుని మాట్లాడతారు తప్ప తెలియకుండా ఏది పడితే అది గాలి మాటలుగా మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. అందుకే దాని గురించి స్కంద పురాణంలో ఒక లైన్ కూడా ఉంది, వెంకటేశ్వర స్వామికి పలానా టైంలో ఇలా దెబ్బ తగిలినప్పుడు అలా ఇలా పడింది, అవి గంధపు చెట్లుగా, ఎర్రచందనం చెట్లుగా మనకి శేషాచలం అడవుల్లో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియకపోతే తెలియదనే చెప్తారు, తెలిస్తే తెలుసనే చెప్తారు. తెలుసు అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర చెప్పింది వినేసి ఆయన మాట్లాడారు. ఆయన డెఫినెట్గా ఒక విషయం చెప్తే దాని గురించి ఒక 10 సార్లు ఎంక్వైరీ చేసి ఆయన నోటి నుంచి ఆ మాట రావాలి అంటే డెఫినెట్గా
ఆయన చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతే, దాని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే మాట్లాడతారు అనేది చాలా స్పష్టంగా తిరుపతి గురించి అర్థమైంది. ఈరోజు శేషాచలం అడవుల గురించి, ఎర్రచందనం చెట్ల గురించి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. సో అంటే ఏదో అంటారు కదా, ఏది పడితే అది మాట్లాడేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాలమే దానికి ఆయనకి అనుకూలంగా, ధర్మమే ఆయనకి అనుకూలంగా పనిచేస్తుంది అంటానికి ఇదే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిలో డెఫినెట్గా ఆయన ఒక మంచి గొప్ప రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దాంట్లో ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ప్రకృతి ఆయనకి సహకరిస్తుంది, దేవుడు ఆయనకు సహకరిస్తున్నాడు. ఆయన ఏది పడితే అది మాట్లాడేశారు అని చెప్పి మీరు అప్పుడు అనుకున్న దాని రిజల్ట్ ఇలాగే కొద్దిగా టైం పడుతుంది, కానీ ధర్మం ఎప్పుడు, నిజం ఎప్పుడు చాలా ధైర్యంగా, చాలా బలంగా ముందుకు వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకి ఈ 2 ఉదాంతాలే చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి.